Hey guys, hope you're all doing well. And today's topic is Climate Risk Index 2025. సో ఇది రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, మన ఇండియా పొజిషన్ ఏంటి, వాళ్ళు రిలీజ్ చేసిన క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఏమేంటి అనేది ఈ టాపిక్లో చూసుకుందాం. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే జర్మన్ వాచ్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంటల్ థింక్ ట్యాంక్, అంటే ఒక నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ జర్మనీ, బాన్ ఇన్ జర్మనీలో. సో జర్మన్ వాచ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇది యాన్యువల్లీ సిన్స్ 2006 నుంచి ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు పాస్ట్ 30 ఇయర్స్ డేటాని కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఎలా రిలీజ్ చేస్తారంటే కంట్రీస్కి ర్యాంక్స్ అనేది ఇస్తారు బేస్డ్ ఆన్ ఈ ఎన్వైరన్మెంటల్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఎఫెక్ట్ అయిన లైక్ పాపులేషన్ కానీ ఎకానమీ కానీ ఇవి బేస్ చేసుకొని వీళ్ళు కంట్రీస్కి ర్యాంక్స్ ఇస్తారు. సో ఇండియా అనేది ఇప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ అసెస్మెంట్ అనేది చేశారు. లైక్ పాస్ట్ 30 ఇయర్స్ 1993 నుంచి 2022 వరకు అసెస్మెంట్ చేసి ర్యాంక్స్ అనేది ఇచ్చారు. దాంట్లో ఇండియా 6th పొజిషన్లో ఉందన్నమాట. లైక్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ లాగా 6th పొజిషన్. మనం అలాగే టాప్ 10 కంట్రీస్ కూడా చూసుకుందాం. ఫస్ట్ది డొమైనికా, సెకండ్ చైనా, థర్డ్ హాండ్రస్, ఫోర్త్ మయన్మార్, ఫిఫ్త్ ఇటలీ, సిక్స్త్ ఇండియా, సెవెంత్ గ్రీస్, ఎయిత్ స్పెయిన్, నైన్త్ వెనాటు అండ్ 10th ఫిలిప్పైన్స్. సో ఇవి టాప్ 10 మోస్ట్ ఎఫెక్టింగ్ నేషన్స్ అన్నమాట. సో వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఏ కంపారిటివ్ అనాలిసిస్. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వాటి యొక్క కంపారిటివ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ గ్లోబల్ క్లైమేట్ పాలసీస్ గైడ్ చేస్తుంది. లైక్ క్లైమేట్ రిస్క్ మిటిగేషన్ మెథడ్స్ తీసుకోమని ఇలాంటివన్నీ గైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లైక్ నేషన్స్ని హైలైట్ చేస్తుంది. లైక్ మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్స్ ఏవేవి ఉన్నాయి, మెయిన్ వాళ్ళలో ఉన్న మెయిన్ క్లైమేట్ వెదర్ ఈవెంట్స్ ఏంటి, లైక్ ఫ్లడ్స్ డ్రాట్స్ ఏంటి, ఆ ఈవెంట్స్ ఏంటి అనేది హైలైట్ చేస్తుంది. ఇది వాటి ఎయిమ్. నెక్స్ట్ మెథడాలజీ, అంటే దేన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుందంటే ఫస్ట్ ఫెటాలిటీస్ అంటే డెత్స్. క్లైమేట్ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా చనిపోయిన వాళ్ళ ఫెటాలిటీస్ నెంబర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్, ఈ వెదర్ ఈవెంట్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఇంజ్యూర్ అయినా లేకపోతే డిస్ప్లేస్ అయినా ఇంపాక్ట్ అయినా ఆ పీపుల్ వాళ్ళ యొక్క ఎఫెక్టెడ్ పాపులేషన్ ఎంత ఉందని నెంబర్ ఇస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ లాస్, అంటే అగ్రికల్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జీడిపి ఎలా ఎఫెక్ట్ అయింది ఆ కంట్రీ అనేది ఎకనామిక్ లాస్ అనేది చెప్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వెదర్ ఈవెంట్స్ పర్టికులర్ పీరియడ్ తీసుకొని ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఈ పీరియడ్లో ఎన్ని జరిగాయి, లైక్ ఫ్లడ్స్ ఎన్నిసార్లు వచ్చింది, సైక్లోన్స్, హీట్ వేవ్స్, డ్రాట్స్, ఇలాంటి ఈవెంట్స్ ఎన్నిసార్లు వచ్చాయి అనేది ఇస్తుంది. లాంగ్ టర్మ్ అసెస్మెంట్స్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు మన ఇండియా చూసుకుంటే 1993 నుంచి 2022 వరకు, అంటే పాస్ట్ 30 ఇయర్స్లో మనకి 400 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగాయంట. 400 80,000 మంది ప్లస్ 80,000 ప్లస్ మంది చనిపోయారంట. $180 బిలియన్ అనేది లాస్ అయింది, ఎకనామిక్ లాస్. సో సివియర్ ఫ్లడ్స్ అలాంటివి చూసుకుంటే 1993లో ఒకసారి, 2013లో ఒకసారి, 2019లో ఒకసారి జరిగింది. ఇంటెన్స్ హీట్ వేవ్స్ అంటే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగా, అవి హీట్ వేవ్స్ వచ్చిన ఇయర్స్ చూసుకుంటే 1998, 2002, 2003, 2015. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్, ఆ ఇయర్స్ చూసుకుంటే 1998, 1999, 2014 హుద్హుద్, నెక్స్ట్ 2020. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా డేటా అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. చదువుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్. If you don't want to change, if we don't want to become sensitive towards environment ante, like this is very much absolutely fine. 80,000 plus deaths, this is like a revenge environment is taking towards us, and if you don't want to change, this is absolutely fine. Thank you guys.